నాలుక నియంత్రణ మరియు ఆత్మీయ ఎదుగుదల గురించి ఇది మీకందించే ఒక చిన్న సారాంశం. మన మాటలు దేవుని రాజ్యాన్ని ఎలా కడతాయో లేదా గాసిప్స్ ద్వారా అపవాడికి ఎలా చోటిస్తాయో ఈ వర్తమానం చాలా స్పష్టంగా, ఆసక్తికరంగా వివరిస్తుంది. మొదటిది, మన నాలుక అచ్చు ఒక చిన్న అగ్నికణం లాంటిదండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెబుతున్నట్లు, ఒక చిన్న నిప్పురవ్వే పెద్ద అడవిని తగలబెట్టినట్లు మనం పలికే గాసిప్స్ లేదా కఠినమైన మాటలు మన కుటుంబాలను మరియు స్నేహాలను ఎంత సులభంగా నాశనం చేస్తాయో ఒక్కసారి ఆలోచించండి. రెండవది, మన మాటలు మన మనసుకు అద్దం పడతాయి. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుండి 31వ వచనాల ప్రకారం అహంకారం, కపటం లాంటివి మన వ్యక్తిత్వాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఇక్కడ చూస్తాం. అంతేకాదండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఒక తీవ్రమైన హెచ్చరిక ఇస్తోంది. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినాన దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే. మూడవదిగా, మనం క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు గుర్తు చేస్తున్నట్లు, ఏసుక్రీస్తు నిందించబడినా తిరిగి నిందించలేదు. తనకు హాని చేసిన వారికోసం ప్రార్థించి న్యాయంగా తీర్పుతీచే దేవునికే తనను తాను అప్పగించుకున్నారు కదా. మనం కూడా పగ సాధించకుండా ఆయనలాగే స్వచ్ఛమైన ప్రేమను చూపించాలి. కాబట్టి ఇతరులను బాధపెట్టే వ్యర్థమైన మాటలు మాని వారిని బలపరిచే దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకుందాం. అలాగే మరిన్ని ఆత్మీయ వర్తమానాల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.